అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ముక్క లేనిదే ముద్ద దిగదు అనేవాళ్ళు ఉంటారు కదండి, చాలామంది నాన్ వెజ్ ప్రియులు. అలాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చానండి ఈ దోసకాయ మటన్ కర్రీ అనేది. ఇది చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. వైట్ రైస్లో స్పెషల్లీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. అలాగే చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. మరి ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి. కొంచెం చిన్న చిన్న పీసెస్ తీసుకోండి, బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే ఒక చిన్న ఉల్లిపాయని 2 పచ్చిమిరపకాయలని ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకోండి. చేత్తోనే ఇలా కలిపేసుకోండి, బాగా మసాజ్ చేస్తున్నట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసుకోండి. ఆ మటన్ పీసెస్ కొంచెం మునిగే వరకు పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ రానివ్వండి. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం దోసకాయని కట్ చేసుకుందాం. ఒక దోసకాయ తీసుకోండి. దోసకాయ అనేది బాగా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా తొక్కంతా తీసేసి బాగా శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలుగా చేసుకోండి. మటన్ ఎంత తీసుకున్నానో దోసకాయ కూడా అంతే వేస్తున్నానండి. ఇది 1/2 kg ఉంటుందన్నమాట. కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. 1/2 kg మటన్కి 1/2 kg నుండి 1/2 kg వరకు దోసకాయ వేసుకోవచ్చండి. అంటే కర్రీకి ఇంతే వేయాలి అనేం లేదండి. మనకి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, కొంచెం మటన్ 300 గ్రామ్స్ తీసుకున్న 1/2 kg దోసకాయ వరకు వేసుకోవచ్చు అనమాట. అలా ఇలా చెక్కు తీసేసి శుభ్రంగా కడుక్కొని, దోసకాయ చేదుగుందా లేకపోతే ఎలా ఉందో చూసుకోండి. దోసకాయలు చేదు వస్తూ ఉంటాయి కదా, సో ఒకసారి ఆ గింజల్ని చేదుందా లేదా అని చూసుకోండి. చేదు ఉంటే అది వాడకూడదనమాట. నేను తీసుకున్న దోసకాయ చేదైతే ఏం లేదండి, సో కట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. అవి కూడా కట్ చేసేసుకుంటానమాట. మీకు కర్రీ ఎక్కువ కావాలనుకుంటే టమాటాలు కూడా ఎక్కువ తీసుకోవచ్చు, ఉల్లిపాయ ఎక్కువ తీసుకోవచ్చు, దోసకాయ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అండి. నేనైతే ఇంత తీసుకున్నాను, నాకు సరిపోతుంది. అంటే 1/2 kg దోసకాయ, 1 పెద్ద టమాటా, 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. అవి కట్ చేసి పెట్టుకున్నాను. మటన్ కూడా చూడండి 3 విజిల్స్ వచ్చేసాయన్నమాట. ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదండి. కొంచెం 80% వరకు ఉడికితే చాలన్నమాట. ఆ తర్వాత కర్రీలో ఇంకొంచెం ఉడుకుతుంది. దాదాపుగా ఉడికిపోయింది మటన్ అనేది. ఒకవేళ మటన్ ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టి 1 లేదా 2 విజిల్స్ రానివ్వండి. మటన్ అయితే 70-80% ఉడకాలండి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసుకోండి. గిన్నెలో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు వేసేసి, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఒక 1 మినిట్ అలా దోరగా వేయించండి. ఒక 1 మినిట్ అలా వేయించాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు కావాలనుకుంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు 1 రెబ్బ కరివేపాకు వేయండి. ఈ మసాలాలో కరివేపాకు వేసి ఫ్రై చేస్తుంటే స్మెల్ ఉంటుందండి, వీధి చివరి వరకు వస్తుందండి, అంత బాగుంటుందన్నమాట. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేయండి. ఇవి బాగా మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే చాలన్నమాట. ఇప్పుడు మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా మటన్, దీన్ని వాటర్తో సహా వేసేసేయండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అటు ఇటు చేసుకోవచ్చు అనమాట, ఉప్పు కారాలు అనేవి. తర్వాత కొంచెం పసుపు, మనం ఆల్రెడీ మటన్లో వేసాం కాబట్టి చాలా తక్కువ పడుతుందండి. అలాగే కొంచెం ఉప్పు, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కల్ని వేసేసేయండి. వీటిని కూడా బాగా కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ దీన్ని మగ్గించండి. చూడండి
ఒక 10 మినిట్స్కి ఇలా దగ్గర పడింది, అడుగంటేటట్టు ఉందండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదండి, కొంచెం చాలన్నమాట. ఒక హాఫ్ కప్పు వాటర్ పోసేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక 7 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూడండి ఫైనల్గా ఇలా ఉంది. మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. దగ్గర పడింది కర్రీ అనేది. మీకు ఇంకా దగ్గరగా కావాలనుకుంటే ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకోండి. నాకు ఈ మాత్రం గ్రేవీ కావాలండి, కొంచెం రైస్లో కలుపుకోవడానికి అది ఇలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, ఏమైనా తక్కువ అనిపిస్తే కలుపుకొని ఆ తర్వాత ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అనిపిస్తుంది కదూ. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. వైట్ రైస్లో, పుల్కాలో, చపాతీలో, వీటిలో అయితే మంచి కాంబినేషన్ అనమాట ఈ దోసకాయ మటన్ కర్రీ. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్తారు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.